అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారానికి దూరమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వరుస పెట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అధికారం కోల్పోగానే కేసీఆర్ అనారోగ్యం బారిన పడగా గత ప్రభుత్వంలో తాము తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలతో పాటు ఒక్కో నిర్ణయాలపై రేవంత్ రెడ్డి సర్కార్ వరుసగా తీగలాగే ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ నుంచి గట్టి పోటీ తప్పదనే అంచనాలు వెలువడుతున్న తరుణంలో అనూహ్యంగా కూతురు కవితకు సిబిఐ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 26న తన ఎదుట విచారణ హాజరు కావాలంటూ కవితకు సిబిఐ నోటీసులు ఇవ్వగా అదే రోజు అదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు తాజాగా ఈడీ నోటీసులు పంపడం ఆసక్తికరంగా ఉన్నది. ఇదిలా ఉంటే ఆపై 2 రోజులకే ఢిల్లీ లిక్కర్ కేసులో సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరుగుతున్నది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎప్పుడేం జరగబోతుంది అనే ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపుతుంది. కవితకు తాజాగా సిబిఐ నోటీసులు జారీ చేయడంతో ఈసారి ఆమె అరెస్టు తప్పదా అనే చర్చ తెర మీదకు వస్తోంది. గతంలో 3 సార్లు కవితను ఈడీ ప్రశ్నించి ఒకసారి సిబిఐ ప్రశ్నించింది. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టులో ఆమె దాఖలు చేసిన పిటిషన్పై తుది వాదనలు జరగాల్సిన రోజు కంటే ముందే తన ముందు హాజరు కావాలని సిబిఐ పిలవడంతో తాజా నోటీసులు ఎలాంటి ట్విస్టులు దారితీస్తాయో అనే చర్చ తెరపైకి వస్తుంది. అసెంబ్లీ ఓటమి తర్వాత ప్రస్తుతం గట్టు పరిస్థితిని ఎదుర్కొంటున్న గులాబీ బాస్ కాంగ్రెస్ బీజేపీలను ఎదుర్కొనే విషయంలో తలమునకలయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో కవిత ఇష్యూ మరోసారి తెరపైకి రావడంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కు చిక్కులు తప్పవా అనే చర్చ జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మొదటి నుంచి అనేక ట్విస్టులు టర్నింగ్ పాయింట్లతో రాజకీయ పరంగా ఉత్కంఠను రేపుతున్నది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవిత అరెస్ట్ అవుతారనే ప్రచారం జోరుగా వినిపించినా అలాంటిదేమీ జరగనప్పటికీ ఈ కేసు వల్ల పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే విమర్శలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. పార్టీ కోసం తాము సర్వస్వం ధారపోసామని, కానీ కవిత మాత్రం అధికారం అండదండలతో పార్టీకి నష్టం కలిగించే వ్యవహారాల్లో తలదూర్చారని క్యాడర్ గుర్రుగా ఉందనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ పొత్తుల ఈక్వేషన్ పై జోరుగా చర్చ జరుగుతున్న వేళ మరోసారి కవిత అంశం తెరపైకి వచ్చింది. అయితే ఈసారి కవిత అరెస్ట్ జరిగినా జరగకపోయినా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెరపై చర్చనీయాంశంగా ఉంటే అది పార్టీకి డ్యామేజ్ తప్పదనే టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది హాట్ టాపిక్ గా మారింది.